లీడర్ అంటే ఏమనుకుంటున్నాం? ఇప్పుడు దాకా మనం లీడర్ అంటే మనకు తెలిసిన నాయకులు, రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నాం కదా, టీం లీడర్. మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి అని అంటే నువ్వు లీడర్గా కదా. లీడర్ ఈజ్ నాట్ పొజిషన్, ఇట్ ఈజ్ అన్ యాక్షన్. దానికి ఒక యాక్షన్. లీడర్లో ఈరోజు మనం లీడర్ అక్రేనియం గురించి తెలుసుకున్నాం. లీడర్ అంటే ఎల్ ఫర్ లిజన్, ఎలా వినా. దేవుడు తెలుసు కదా, ఆయన ఒళ్ళంతా కళ్ళుంటాయి అంటారు కదా, అలాగా వినేటప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలి. ఇది మనము ఎప్పుడైతే దీన్ని బాగా వింటామో అప్పుడు ఏం జరుగుతుందంటే మీ మెమరీ ఎంత బాగా పెరుగుతుందంటే మీకు తెలియకుండానే మీకు కాన్సన్ట్రేషన్గా ఉండడం వచ్చేసేస్తుంది. దీనికి ఏ ప్రాక్టీస్ అవసరం, మీరు బాగా ఇష్టపడి వినటమే చాలు. ఎప్పుడైతే ఇష్టపడి బాగా ఉంటారో అప్పుడు మీరు దాన్ని చాలా బాగా నేర్చుకోగలుగుతారు. సో అందుకని మనము ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నట్టు ఉండాలి. వాషింగ్టన్ డీసీ పేరు విన్నారు. వాషింగ్టన్ డీసీ అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి మెయిన్ సిటీ అని, సిటీ పేరు. అది ఒక వ్యక్తి పేరు. అతను చిన్నప్పుడు ఒక 8-9 సంవత్సరాలు పేదవాడు, వాళ్ళ అమ్మ అనారోగ్యవంతురాలు, వాళ్ళ అన్నయ్య కష్టపడి చదువుతారు అంటే ఇతన్ని వాళ్ళ అమ్మను పోషిస్తూ ఉండేవాడు. తండ్రి లేడు, ఇతనేమో అమ్మకు పరిచర్యలు చేస్తూ ఉండేవాడు, అన్నయ్య ఏమో సంపాదించుకుని వచ్చేవాడు. కానీ తల్లి గమనించింది, వీళ్ళు చదువుకోవాలని బాగా కోరుకున్నది వాషింగ్టన్ డీసీ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది. ఒరే మా ఇద్దరం ఎట్లా ఎదుగుతున్నాం కదా, తమ్ముని చదువుకొని ఇద్దాము. అతను ఓకేనన్నాడు. వీడితో చెప్తే ఫస్ట్ నేను వెళ్ళను, మీ ఇద్దరిని వదిలిపెట్టాడు అంటే లేదు మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాం, నువ్వు వెళ్ళి చదువుకోనంటే అతను అక్కడి నుంచి దాదాపుగా ఒక 400-500 కిలోమీటర్ల దూరం ఉన్నది ఒక ట్రస్ తోటి పరుగులు తీసుకుంటా ఒక దగ్గరికి వెళ్ళి ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వారం రోజులు పడుతుంది వీడు ఆ డిస్టెన్స్ మొత్తం వెళ్ళడానికి. ఎలాగుంటుంది, జుట్టు అంతా అయిపోయి ఎలాగో ఉంటుంది. మరి స్కూల్ లోపలికి రాని ఉంటుంది జనరల్. అయితే అతను అక్కడ దానికి ఒక టైం ఉంటుంది, వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏమన్నా ఫుడ్లు అవి ఇస్తుంటారు. ఆ టైంలో వెళ్ళాడు. అప్పుడు దానికోసం ఆయన వచ్చాడని చెప్పేసి ఇవ్వబోతుంటే నాకు ఇది వద్దు, నేను అడ్మినిస్ట్రేషన్ కావాలి. సరే వాళ్ళు ఏంటంటే ఆ టైంలో వచ్చేవారు ఏదైనా అడిగితే అసలు ఏంటనండి వెంటనే సరేనని చెప్పేసి తను రూమ్ దగ్గర నిలబెట్టి అడ్మినిస్ట్రేషన్ వస్తారు. వచ్చిన తర్వాత చూస్తే ఏంటి నీకు ఏం కావాలనుకుంటావు, నా నుంచి ఇంకేమైనా సహాయం కావాలా, నీకు పైసలు ఏమైనా కావాలా, మనీ కావాలని అడుగుతారు. లేదు మ్యామ్, నేను ఈ స్కూల్లో చదువుకోవాలి అనుకుంటున్నాను అనగానే ఆమె షాక్ అవుతుంది. ఈ స్కూల్లో ఏంటి అందరూ పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వీడు చూస్తేనేమో దగ్గర అపీరెన్స్ కనపడుతుంది, అసలు వీడిని ఎట్లా మనం ఇచ్చేయాలి అని ఆమె ఇదవుతుంది. ఈ లోపల ఆమెకు ఒక కాల్ వస్తే పక్కకి అంటే ఆఫీస్ రూమ్కి వెళ్తారు. తను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న షర్ట్తో ఆ రూమ్ అంతా క్లీన్ చేస్తాడు. ఈమె వచ్చినప్పుడు చూస్తే రూమ్ చాలా నీట్గా ఉంటుంది. తన దగ్గర ఒక వైట్ కర్చీఫ్ ఉంటుంది. ఆ వైట్ కర్చీఫ్ తీసి ఆ కింద వేసి తుడిస్తే అది మళ్ళీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆమె ఆశ్చర్యపోతుంది. అంటే వీడు ఎంత బాగా వర్క్ చేసినాడు అంటే ఇతనికి చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఆమె చెప్తుంది, నీ ఫీజులు నేను కడతాను, కానీ నువ్వు మంచిగా చదువుకోవాలి. సరే, అతను చదువుకుని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అమెరికా తరఫున చేసుకోవడం వల్ల అతను పేరు దానికి పెట్టారు. ఆయన అడిగారు ఒకసారి, మీరు ఇంత గొప్ప వ్యక్తి కాకుండా ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు అని అడిగితే తను చెప్పాడు, ఒకవేళ నేను రోడ్డు కూర్చేవాడిని అయితే నా అంత బాగా ఇంకొకటి ఎవడో ఓడ్చుకోడు. వరల్డ్గా అంటే నేను వచ్చినంత బాగా ఎవడో ఓడ్చుకోడు. అంటే తను ఏ పని చేస్తున్నాడో దాన్ని అంత అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు. అట్లాగే వినటం అనేది మనంత బాగా ఇంకెవడో వినకూడదు. ఆ క్లాస్లో వినటం అనేది అంత ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అంత బాగా వింటారో చెప్పేటోళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే అది నాకు తెలుసు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వినటం అలవాటు చేసుకోవాలి. సో లీడర్లో ఎల్ ఫర్ లిజనింగ్, ఈ లిజన్ అనేటువంటిది అంత ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఫర్ ఎంథూసియాజం అంటే లేదా ఈగర్నెస్. మనకి ఏదన్నా నేర్చుకోవాలంటే ఇష్టం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఇంట్రెస్ట్ లేని పని ఏదైనా చేస్తాము చెయ్యి.
ఈవెన్ మనకి పోరిక్స్ ఇష్టం లేకపోతే అది టేస్ట్గా లేదని తినం, అవును కదా. మరి అలాంటిది మనం ఇక్కడ చదువుతున్నాం, దీన్ని నేను సైన్స్ ఇష్టపడను, మ్యాథ్స్ ఇష్టపడను, ఇంగ్లీష్ ఇష్టపడను అంటే కుదరదు. ఈగర్నెస్గా వాటిని అన్నింటినీ నేర్చుకోవాల్సిందే, మనకి తప్పదు. 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదవవలసిందే. ఆ ఈగర్నెస్ సబ్జెక్ట్ మీద మీరు టీవీ ప్రోగ్రాము లేదా గేమ్ ఎప్పుడు ఆడతారా, ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుందా అని దానికి ఈగర్గా ఎదురు చూస్తారే, అలాగా క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, నేను ఎప్పుడు కొత్త సబ్జెక్ట్ వస్తుందా అనేది ఈగర్గా చూడాలి. సో నెక్స్ట్ ఏంటంటే LEA, A ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఈ యొక్క వైఖరి ఎలా ఉంది. ఇప్పుడు ఈ గ్లాసులో వాటర్ ఎంత ఉన్నాయి అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి కాబట్టి సగం వాటర్ ఉన్నాయి అంటారు, సగం ఖాళీ ఉంది. ఈ సగం ఖాళీ ఉన్నది అనేది ఎప్పుడు మనం సరికాని దాన్ని చూడటం అన్నమాట. అంటే లేని దాని గురించి ఆలోచిస్తారు. ఈ కొంచెం వాటర్ని చాలు, ఆ వాటర్ అయినా సరే మనకి చాలా బ్రహ్మాండం, అక్కడి నుంచి దాంతో డెవలప్ చేసుకోవటం అనేటువంటిది దాని మీద ఆధారపడి. అందుకని మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి. జనరల్గా దీని గురించి ఒకటి చెప్తాను. మనలో చాలా మంది చెప్తారు, సార్ చదువుతాం అంటే మా ఇంటి పక్కన ఒకటే ఇది సార్, మా ఇంట్లోనే సరిగ్గా ఉండదు సార్, అప్పుడప్పుడు మా నాన్న లేట్గా వస్తాడు, మా అమ్మ వస్తుంది, టీవీ ఆఫ్ చేయదు, ఇన్ని చెప్తా ఉంటారు. ఇది రియల్గా జరిగింది. విజయవాడ దగ్గర ఒక ఆయనకి ఒక 2 పిల్లలు ఉన్నారు. అతను రోజు తాగి వచ్చి ఆ ఇంట్లో గొడవ చేస్తూ భార్యని పిల్లల్ని కొడుతూ ఉంటారు. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దతనేమో తండ్రిలాగా తాగుబోతయ్యాడు, చిన్నతనేమో IAS ఆఫీసర్. మాలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అసలు ప్రతి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సరే అతన్ని వెళ్ళి పెద్దతను అడిగాడు, అవునరా మీ తమ్ముడేమో IAS ఆఫీసర్ అయ్యాడు, నువ్వేంటి ఇట్లా తయారైనావు అని అంటే, ఏముండదు మా నాయన తాగలిగిందే, నేను తాగకపోవడం తప్పే ఉంటుంది. స్టార్టింగ్లో మా నాయన నన్ను తీసుకురామని బాటిల్ తీసుకొస్తే కొద్ది రోజుల తర్వాత 2 డ్రాప్ వేసుకుని చూసాను దీని టేస్ట్ ఎలా ఉంటుందని. మెల్లమెల్లగా దానికి అలవాటు అయ్యేటప్పుడు మరి నీకేం అనిపించలేదంటే, ఎందుకు మా నాన్న తాగుతున్నాడు, అందుకే నేను ఇప్పుడు తప్పే ఉన్నాను. సరే ఇదే విషయం రెండవ చిన్నాడు, ఏంట్రా నువ్వు మీ నాన్న తాగబోతూ మీ అన్నయ్య తాగబోతూ మరి నువ్వెట్లాగా IASకి వెళ్ళినావు, IAS ఎలా పట్టినావు అంటే అతను ఏం చెప్పాడంటే, మా నాన్న తాగొచ్చి మా అమ్మని మా అన్నయ్యని నన్ను కొడుతున్నప్పుడల్లా మా నాన్నకి సరైన చదువు లేకపోవడమే, సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాడు, కాబట్టి నేను బాగా చదువుకోవాలనుకున్నాను. అంటే ఇద్దరికీ ఒకటే పరిస్థితి, కానీ ఇతను దాన్నేమో అనుకూలంగా మలుచుకుని చదువు కోసం ఉపయోగించుకున్నాడు, అతను కూడా దానికి అనుకూలంగా మలుచుకుని బ్యాడ్ హ్యాబిట్ బయట. ఇది వైఖరి, ఇది యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎలాగా ఉన్నది అనేది గమనించుకో. నెక్స్ట్ D ఫర్ ఇక్కడ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 3D. 3D అంటే 3D సినిమా కదా ఫ్రెండ్స్. 3 Ds: డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్. డ్యూటీ అంటే కర్తవ్యం, మనం చేస్తున్న పని ఏదైతే ఉన్నదో ఆ పని పట్ల మనకి డివోషనల్ భక్తి ఉండాలి. దేవుడి పైన భక్తిగా మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద మనకి భక్తి ఉంటే అప్పుడు, ఎందుకంటే మామూలుగా మనకి భగవద్గీతలో ఒక శ్లోకం, దేవుడు ఎలాంటి వాడికి సహాయం చేస్తాడు అనేదాన్ని. ఎలాంటి వాడికి సహాయం చేస్తాడు అని అంటే పనికి మానవుడికి సహాయం చేస్తాడు. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయం. ఎవరికైతే ధైర్యం ఉంటుందో, ఎవడైతే ఉద్యమం అంటే పని ప్రారంభిస్తాడో, ఎవడైతే పరాక్రమంగా దాంట్లో నేను పని ప్రారంభించిన దాంట్లో పర్ఫెక్ట్గా చేయగలను అనుకుని చేస్తాడో అలాంటి వాడికి దైవ సహాయం. అంతేగాని రోడ్లంతా తిరిగి పనికి మానవుడికి దైవ సహాయం అందదు. అప్పుడప్పుడు అనుకుంటారు కదా, ఏంటి దేవుడు నేను ఎంత కష్టపడుతున్నాను, కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఆ ఎనర్జీ ఇచ్చాడు, నీకు ఆ శక్తి ఉన్నది, ఎంత ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చాడు మనకి, లేకపోతే నువ్వు ఎట్లా కష్టపడతావు. అందుకని మనకి డ్యూటీ, డివోషన్, డిసిప్లైన్ ఇవి 3 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు, లీడర్షిప్లో ఎదగలుగుతారు. తర్వాత ఈగో ఆర్ ఎమోషన్. ఈగో అంటే ఇక్కడ ఏంటి, నేను ఎక్కువ, మేము ఎక్కువ, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. లేదా నేను బాగా చదువుతున్నాను కాబట్టి అందరూ నమ్ముతున్నాను, ఎవ్వడూ వినడు. అది ఎప్పుడైతే ఉంటుందో మెల్లగా నీ పతనం స్టార్ట్ ఆటోమేటిక్గా. ఎందుకు త్వరగా, ఇందాక చెప్పాను కదా, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయేవాడు. అందుకని ఇవి ఈగోలో ఈ తీసివేయండి. గో అంటే మనం ముందుకు పోయి.
నాకు కోపం వస్తుంది, అలాగైతే నాకు దుఃఖం వస్తుంది, బాధ వేస్తుంది, నథింగ్ డూయింగ్. ఎమోషన్లో కూడా ఈ తీసివేస్తే మోషన్ అంటే కదలిక. ఫ్యాన్ మోషన్లో ఉన్నది, కదులుతుందంటే మోషన్లో ఉన్నది అని అర్థం అన్నమాట. అందుకని అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే నేను స్కూల్కి ఫీజు కడుతున్నాను కాబట్టి టీచర్లు చెప్పాలి, సార్ వాళ్ళు చూసుకోవాలి, ఇవి చెప్తారు కాదు. నువ్వు ఎంతవరకు దానికి న్యాయం చేకూరుస్తున్నావు. నిన్ను పనికి తీసుకువెళ్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ పేరెంట్స్కి. అలా కాకుండా నీకు ఎక్సలెంట్గా ప్రతిదీ అన్నీ సమకూర్చి పెడతామంటే, ఫీజులు కడతామంటే మరి నువ్వేమి చేస్తున్నావు? నీ రెస్పాన్సిబిలిటీ ఏమన్నది? అందుకని నువ్వు రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు నీకు నువ్వు స్టూడెంట్ లీడర్ అంటే నిన్ను నువ్వు లీడ్ చేసుకుంటావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు లీడ్ చేసుకుంటావో నీవు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నంబర్ 1 అవుతావు. అప్పుడు యూఆర్ బికమింగ్ లీడర్. ఇది స్టూడెంట్గా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు స్టూడెంట్. అంతేగాని నేను క్లాస్ లీడర్ని, క్లాస్లో వాళ్ళందరినీ ఆజమాయిషి చేస్తాను, నథింగ్ డూయింగ్, ఇవన్నీ కాదు. లీడర్ అంటే అది. వాచ్ అంటే మన హ్యాండ్ వాచ్ కాదు ఫ్రెండ్స్, అబ్జర్వేషన్. ఐఎమ్ వాచింగ్ టీవీ అని చెప్తారు కదా, ఐఎమ్ వాచింగ్ సెల్ ఫోన్. అయితే ఏమి వాచ్? WATCH వాచ్. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వర్క్స్. ఏంటి ఈరోజు వర్క్స్ ఏంటి? ఏం వర్క్స్ చేశాను? హోంవర్క్లు అన్నీ కంప్లీట్ అయ్యా లేదా? రైటింగ్ వర్క్ చేశానా లేదా? అట్లా ప్రతిదీ మనము ఎవ్రీడే మనం ఒకసారి డైరీ చూసుకుని వాచ్ చేసుకోవాలి మన వర్క్స్. డైరీ వట్టిగా పెట్టలేదు. డైరీ అంటే ఏదో రాసి సంతకం పెట్టిస్తే స్కూల్లోకి వెళ్ళి టీచర్స్ చేత, క్లాస్ టీచర్స్ చేత దెబ్బలు తినకుండా ఉండటానికి కాదు. అప్పుడు ఏంటంటే మనం వర్క్స్ని వాచ్ చేయడం వల్ల మన వర్క్స్ అన్ని ఈరోజు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ డిసిప్లైన్ వస్తుంది, నీకు ఏమున్నాయో ఎప్పటికప్పటికి నీకు ఒక సూచన వస్తుంది, నోట్ గమనికలాగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ వర్క్స్ని నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు. ఏ ఫర్ ఎబిలిటీస్. వాచ్ యువర్ ఎబిలిటీస్. నీకున్న సామర్థ్యాలు అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? చదువుతున్నావు. చదవడానికి నీకున్న సామర్థ్యం ఏంటి? ఒకసారి నేను ఫస్ట్లో NLP ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు సార్ నన్ను అడిగారు, నీ టార్గెట్స్ ఏంటి అని. నేను అప్పుడు చెప్పాను, ట్రిపుల్ PG చేయగలను సార్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నాకు 3 సబ్జెక్ట్స్ ఇచ్చి అవి చేయాలనుకుంటున్నాను. అంటే మరి నీకు ఇవి చేయడానికి నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంటి అని. ఎబిలిటీస్ ఏంటి అని అడిగితే నేనేమని చెప్పానంటే, సార్ నేను ఫస్ట్ నాకు అర్థం కాదు నా సార్ అడిగిన ప్రశ్న. అంటే ఎబిలిటీస్ ఏంటంటే నేను బాగా పరిగెత్తగలను సార్, గంటకి అంటే 5 నిమిషాల్లో 1 కిలోమీటర్ నడవగలను సార్, ఇవన్నీ చెప్తున్నాను. అవి కాదు, చదువుకోవడానికి నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంటి అని. సార్ నేను క్లాస్ కనుక ఒకసారి వింటే, కరెక్ట్గా వింటే 5 ఇయర్స్ గుర్తుంటుంది సార్. నేనే నోట్స్ తయారు చేసుకుంటే ఆ విన్న తర్వాత ఒకసారి నోట్స్ తయారు చేసుకుంటే మళ్ళీ చదవకుండా 8 ఇయర్స్ వరకు గుర్తుపెట్టుకుంటాను సార్. అది నీ ఎబిలిటీ. నేను బాగా రాయగలను, వండర్ఫుల్గా, అది నీ ఎబిలిటీ. నేను బాగా వినగలను, అది నీ ఎబిలిటీ. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలను, అది నీ ఎబిలిటీ. నేను స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలను, దట్ ఈజ్ మై ఎబిలిటీ. అట్లా నీకున్న ఎబిలిటీస్ ఏంటో ఆ సామర్థ్యాలు ఉంటాయి. అవేంటో చూసుకోవాలి. అవి ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో నీ ఎబిలిటీస్ని, నీకు ఏం కావాలి చదువుకోవడానికి, ఆ ఎబిలిటీస్ని ఈజీగా పెంచుకోవచ్చు. లేకపోతే అవి పెరగవు. మనకి ఏమున్నాయో మనకు తెలియదు. గుడ్డెత్తి చేలో పెట్టినట్టు మనము వెళ్తూనే ఉంటాం. అలా కాదు. మనం ఎబిలిటీస్ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఆ ఎబిలిటీస్ని మనం పెంచుకోవడానికి, మీకు తెలియట్లేదు అనుకోండి, మీ పక్క వాళ్ళని, ఫ్రెండ్స్ని అడగండి, మీ టీచర్స్ని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, డెఫినెట్గా మీ ఎబిలిటీస్ గురించి చెప్తారు. అప్పుడు నువ్వు వాచ్ యువర్ ఎబిలిటీస్. నెక్స్ట్ వాచ్ యువర్ థాట్స్. ఇందాకే చెప్పాను కదా, మన థాట్స్ ఎడ్యుకేషన్కి ఏమున్నాయా, ఎడ్యుకేషన్ పరంగానే ఉంటున్నాయా, చదువు మీదే ఉంటున్నాయా మన థాట్స్? ఎప్పటికప్పుడు జనరల్గా ఏంటంటే మనకి బిగ్ బాస్ హౌస్ లాగా పక్కన ఏం జరుగుతుందో చూడాలి. అంటే నీలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. ఈ థాట్స్ అన్నీ ఎలా ఉండాలి అని అంటే మనం చదువుతున్నటువంటి దాని మీద, ఆ సబ్జెక్ట్స్ మీద నీ థాట్స్ అద్భుతంగా పనిచేయాలి. వాటి మీద పని చేస్తున్నాయి అనుకోండి, నీ థాట్స్ అంతా దాని మీద ఎఫర్ట్ పెట్టావు అనుకోండి, అప్పుడు మనం కొత్త సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాలి. దానివల్ల నువ్వు అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలు వస్తాయి. ఇన్నోవేషన్స్ అంటే అలాగే వస్తాయి.
ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళంతా అబ్జర్వేషన్ వల్ల వచ్చినట్టు. ఎంత బాగా అబ్జర్వేషన్ అంటే థాట్స్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. క్వాంటమ్ థియరీ అని ఉన్నది, మీకు బహుశా వచ్చిందో లేదో తెలియదు, 10th క్లాస్ వాళ్ళకి ఎక్కడైనా టచ్ అవుతుంది. ఆ క్వాంటమ్ థియరీలో, క్వాంటమ్ థియరీ అంటే ఏమేమో అనుకోకండి, గమనించేవాడు ఉంటే గమనిక మారుతుంది, అదే క్వాంటమ్ థియరీ. అంటే నువ్వు దేన్నైతే అబ్జర్వ్ చేస్తావో అది డెవలప్ అయింది. దొంగోడు ఉన్నాడు, అక్కడ వాడేదో దొంగతనం చేద్దాం అనుకున్నాడు, అక్కడ పోలీస్ కనపడ్డాడు, ఆటోమేటిక్గా వీడు దొంగతనం చేయడు, మంచివాడిగా ఉంటాడు. అవునా? మంచి అనే ఎబిలిటీస్ వీళ్ళు పెరిగినట్టే. అలాగే నువ్వు చదువుదాం అనుకోకుండా ఆటలాడదాం, పక్కవాడిని ఏమైనా వెళ్దాం అనుకున్నావు, అక్కడ టీచర్స్ ఎవరో కనపడ్డారు, తక్కువ నువ్వు స్ట్రైట్గా కూర్చుంటావు, నువ్వు చదువుతావు. అంటే నీ థాట్స్ అలా, అంటే నీకున్న ఎబిలిటీస్ని నీ థాట్స్ని ఉపయోగించి నీ ఎబిలిటీస్ని పెంచుకోవచ్చు. అట్లా వాచ్ యువర్ కమ్యూనికేషన్స్. నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో ఎవరినన్నా హట్ చేసే మాటలు ఉంటున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తారంటే జనరల్గా టీచర్స్ ఎవరైనా ఏదైనా ఎప్పుడో ఒకసారి ఏంటంటే వాళ్ళని చదవమన్నప్పుడు, వినమన్న చేయమన్నప్పుడు వెళ్ళది వాళ్ళది, లేదా మన పేరెంట్స్ వాళ్ళు చేసినటువంటి ఏవో ఉంటాయి, మీరు సరిగ్గా కమ్యూనికేషన్ చేయగలేదు. ఆ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల మీకు డౌట్లు వచ్చినా అడగరు, ఆ డౌట్లు కూడా రావు, ఎందుకంటే సరిగ్గా విన్నారు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చూసుకోండి, కమ్యూనికేషన్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా విజయం సాధించారు. అందుకని కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అందుకని మనము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అంటే మనం మాట్లాడే విధానంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి. ఎప్పుడైతే అలా ఎవరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే అది ఎలాగా ఉంటుంది అంటే, భారత యుద్ధం అనుకున్నాం కదా, ఆ భారత యుద్ధంలో ద్రోణాచార్యుని, భీష్ముని వీళ్ళు గెలవలేరు, వెళ్ళిపోయి నిన్ను గెలవాలంటే ఏం చేయాలని అడిగారు, కమ్యూనికేషన్ అని. వీళ్ళు చేసే కమ్యూనికేషన్కి అది కూడా తెలియదురా, నా ముందు ఒక సెకండ్ నిలబెడితే నేను యుద్ధం చేయను కదా అంటే ఇమీడియట్గా ఇదైపోతుంది అనమాట. అందుకనే అది చాలా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాచ్ యువర్ హార్ట్. మీరు ఏదైనా పని చేస్తుంటే మీ హార్ట్ బీట్గా వచ్చి భయం అనిపించినట్టు దాన్ని హ్యాపీ, అంటే మీరు రాంగ్ చేస్తున్నారని మీకు తెలుసు. అలా కాకుండా మీకు అది హ్యాపీగా ఉన్నదనుకోండి, ఆ వర్క్ హ్యాపీగా ఉన్నది, అది ఎదుటి ఇచ్చటం, పక్కనకి ఇచ్చటం అంటే అది కాదు. తెలుసు దాని ఇన్ఫాక్ట్ ఏముండదు, నువ్వు ఒకరికి ఇచ్చితే 10 మంది నేను ఇస్తాను, అది కాదు. అందుకని నువ్వు చేసే పని, నువ్వు చదువుతున్నటువంటి దాని పట్ల హార్ట్ఫుల్గా చదువు, హృదయపూర్వకంగా ఇష్టపడు, హృదయపూర్వకంగా మాట్లాడు, హృదయపూర్వకంగా ఆలోచించు, హార్ట్ఫుల్గా ఉండాలి. ప్రతిదీ నువ్వు చేసేది అంత ఇష్టంతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నీ ఎబిలిటీస్ పెరుగుతాయి, నీ వర్క్ ఈజీ అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతావు. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు నువ్వు నంబర్ 1 స్టూడెంట్స్ అవుతావు. లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ లేకుండా ఇది కదా అంటే ఉంటాయి. వాళ్ళకి మీరు గమనిస్తే అంటే దీని మీద ఒక పెద్ద పరిశోధన జరిగింది. ఎడ్వర్డ్ యూనివర్సిటీ అనే వాళ్ళు చాలా వాటిని తిరిగి అబ్జర్వేషన్ చేశారు, స్టూడెంట్స్ ఎలా డెవలప్ అవుతున్నారు. వీటిలో ఈ వాచ్ అనేదాన్ని అట్లా ఎవరైతే ఇవన్నీ బాగా చేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ పర్సెంట్, ఒక 100 మెంబర్స్ని చేస్తే 98-97% ఇవన్నీ సేమ్. అలా సేమ్ ఉన్న వాళ్ళందరూ నంబర్ 1 స్టూడెంట్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్.